ఓం నమో వెంకటేశాయ. 7 శనివారాల వ్రతంలో ఇది మూడో రోజు పూజ. చాలా బాగా జరిగిందండి. అసలు ఎర్లీ మార్నింగే లేసి పూజ చేసుకుని ఎలుగు రాకుండానే పూజ అన్నది కంప్లీట్ అయిపోతుంది. నాకు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మూడో వారం పూజ కూడా చాలా బాగా జరిగిందండి. అయితే నేను ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా, దానికి చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. కొన్ని అడ్లకి ఇందులో అయితే ఆన్సర్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ది ఏంటంటే, మీరు అంత ఎర్లీగా లేస్తున్నారు కదా, మీరు మధ్యాహ్నం మాటలు పడుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతున్నారండి. నేనైతే మధ్యాహ్నం మాటలైతే పడుకోవట్లేదండి. సో రెండో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, మీరు మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు. సో ఈవినింగ్ కూడా నేను మళ్ళీ స్నానం చేసిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి మొత్తం అంతా క్లీన్ చేసుకుని, మళ్ళీ మార్నింగ్ పెట్టిన పిండి దీపాలు, ప్రసాదాలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తీసేసిన తర్వాత మనకి మామూలు దీపాలు ఉంటాయి కదండి, దీపాల్లో ఒత్తిడి తీసేసి అందులో మళ్ళీ కొత్తగా నూనె వేసుకుని, మళ్ళీ మన దగ్గర ఉంటే ఫ్రూట్స్ కానీ ప్రసాదం కానీ ఏదైనా దేవుడి దగ్గర పెట్టుకుని నేనైతే పూజ అయితే చేసుకుంటానన్నమాట. సో మనకి పిండి దీపాలు ఏంటంటే, మనకి పెడితే ఆవుల కన్నా పెట్టచ్చు, లేదంటే పారే నీటిలో అన్నా వేయచ్చు అనమాట. సో ఆ విధంగా ఈవినింగ్ టైం అయితే నేను పూజ చేసుకుంటాను. సో నేను చేసుకున్న ఫస్ట్ వారం అయితే నేను టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. సో ప్రతి వారం కుదరదు కాబట్టి నేను ఫస్ట్ వారం ఇంకా లాస్ట్ వారం వస్తానని మొక్కుకున్నాను. సో ఆ విధంగా నేను ఫస్ట్ వారం అయితే టెంపుల్కి వెళ్ళాను, ఇంకా లాస్ట్ వారం కూడా టెంపుల్కి వెళ్తాను. ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే అడిగారండి. సో నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.